నెక్స్ట్ ఒపీనియన్ తీసుకున్నాక ఒక్కసారి మళ్ళీ లీడర్స్ దగ్గరికి వెళ్దాం. డాక్టర్ పుల్లారావు గారు, ఈ రోజు ఏం కనిపించింది స్క్రీన్ లో? కేసీఆర్ మాట్లాడుతున్న సందర్భంలో మొత్తం ప్రెస్ మీట్ ఆద్యంతం విన్న తర్వాత ఏమనిపించింది? సో ముందున్న ఆ పౌరుషం కావచ్చు, ఆ మాటల తీరులో అది కనిపించిందా? ఇప్పుడు ఏదైతే 4 నెలల్లోనే మొత్తం రాష్ట్రం అంతా నాశనం అయిపోయిందని చెప్పే ప్రయత్నం ఏదైతే చెప్తున్నారో మాట తీరులో ఆ ఫోర్స్ కనిపిస్తుంది, కానీ జనాలకి ఇంటర్నల్ గా ఇంతకు ముందు కేసీఆర్ మాటల్ని తీసుకున్నట్టు ప్రజలు తీసుకునే సిచ్యువేషన్ ఈ రోజు రాష్ట్రంలో ఉందా? అంటే కేసీఆర్ పవర్లో ఉన్నప్పుడు ప్రతి నాయకుడు చాలా అందంగా ఉంటాడు. చాలా పవర్ పోయాక ఎంత గట్టిగా ఉంటావు, ఎంత మగవాడివి అప్పుడు చూపెట్టాలి. పవర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు చాలా అందరూ ఆ వెనకాల తిరుగుతారు, అందరూ బాగా మెచ్చుకుంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చాలా విశేషమైన గెలుపు తీసుకొచ్చారు. డిసెంబర్ 2023 ఆయన ఓడిపోయి ఉంటే ఏమైపోతున్నాం, మొత్తం కాంగ్రెస్ పార్టీ లేచి తీసిపారేది. ఇవాళ విజయంలో ఉన్న వ్యక్తి ఒకలాగా మాట్లాడతాడు, లేనప్పుడు ఒకలాగా మాట్లాడతాడు. అది మనం తప్పుపడతాం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే పాలిటిక్స్లో ఒక్కోసారి ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ ఉండదు. అది పట్టించుకునే పని లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే డాక్టర్ జగన్నాథ్ గారు మాట్లాడి చూశాను. ఆయన 6 ముఖ్యమంత్రులతో పనిచేసాడు అనుకుంటా, చాలా 6 ముఖ్యమంత్రులతో. అండ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ మనిషి. అది చెప్పేది కరెక్ట్ కాదు, ఇది కాదంటాం అనవసరం. ఆయనకు మంచి వ్యూ ఉన్నది, చాలా వరకు కరెక్ట్. ఒకటి. రెండోది బీఆర్ఎస్ పార్టీ లీడర్ కూడా వారు చెప్పింది న్యాచురల్గా చెప్పారు. ఇప్పుడు విశేషం ఏంటంటే బీజేపీ నాయకుడు శ్రీనివాస్ గారు చెప్పిందంతా, ఆయన కూడా సీనియర్ పర్సన్, ఆయన కంటెస్ట్ చేయట్లేదు నేను వ్యక్తిగతంగా అనుకోండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో జరిగేది ఆశ్చర్యమైన విషయం. చాలా క్లెవర్ ఇంటెలిజెంట్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు. చాలా చాలా ఇలా ఏం చేస్తున్నాడు, బీఆర్ఎస్ మీద అటాక్ పెడుతున్నాడు, బీజేపీ గురించి మాట్లాడుతున్నాడు. నాకు 14 సీట్లు వస్తాయి అంటున్నాడు. 16 రావచ్చు కదా, 16 ప్లస్ వేసి 16 అంటలేదు, 14 అంటున్నాడు. ఎందుకంటే 2 ఉన్నాయి, ఆ 2 బీజేపీకి వెళ్తాయి. ఆ బీజేపీలో ఎంపీలు 2-3 మేము వస్తున్నాంలే పర్వాలేదని కూర్చుంటున్నారు. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి 16 ఎంపీస్కి పూర్తి ప్రయత్నం చేస్తాడు. ఇవాళ సాధించే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆయనకి వ్యతిరేకంగా ఉన్న ఆపోజిషన్ కలిసి లేరు కదా. బీఆర్ఎస్కి 10%, 50% ఆపోజిషన్ విడిపోయి ఉన్నది కదా. సో రేవంత్ రెడ్డి గారు చాలా షూడ్ మ్యాన్. ఫస్ట్ బీఆర్ఎస్ని అటాక్ చేసి వాళ్ళ బలహీనం చేస్తే ఆయనకు సరిపోయింది కదా. ఆయనకు వచ్చే టెస్ట్ ఏంటి, రాహుల్ గాంధీ గెలిచి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు ఇక్కడ ఆయన మాక్సిమం సీట్స్ తెచ్చుకోవాలి, ఆ రూట్లో ఉన్నారు. అది రెండో. మనం బీజేపీ దగ్గరికి వద్దాం. బీజేపీ ఏదో విశేషంగా రేవంత్ రెడ్డి గారు బీజేపీ కలిసి బీఆర్ఎస్ని ఫినిష్ చేస్తే బీజేపీకి ఏదో లాభం వస్తుంది అనుకుంటున్నారు. ఆ ఐడియా నాకు ఆశ్చర్యంగా ఉండాలి. ఇప్పుడు బీఆర్ఎస్ ఎనిమి కాకపోయినా బీజేపీని తొక్కేయాలి కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ ప్రిన్సిపల్, తప్పేం లేదు. సో బీజేపీ ఏ రకంగా డిఫెండ్ చేసుకుంటుంది, ఏ రకంగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాళ్ళు కేర్ఫుల్గా ఉండి బీఆర్ఎస్ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, మేయర్ని, రాజ్యసభ ఎంపీలు కేసీఆర్ బాగా పదవులతో వాళ్ళకి అజీర్ణం వచ్చేనట్టుగా చేసిన ఒక కుటుంబం కూడా పారిపోయారు కదా. వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి బలం తీసుకొచ్చి. సో మనం సింపుల్గా చెప్పాలంటే ఈవేళ కాంగ్రెస్ చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. రెండోది బీఆర్ఎస్ తగ్గవచ్చు, కానీ బీఆర్ఎస్ ఎక్కడికి వెళ్ళదు. రేవంత్ రెడ్డి గారు అనుకోనే, లేకపోతే బీజేపీ అనుకోనే, ఎవరు అనుకుంటే అనుకోనే 67 నుంచి ప్రాంతీయ పార్టీలు భారతదేశంలో ఎక్కడ ప్రాంతీయ పార్టీ మాయమైపోలేదు. తగ్గొచ్చు, విడిపోవచ్చు, అక్క ఒక సైడ్ ఉండొచ్చు, తమ్ముడు ఇంకో పార్టీ అది విడదీయొచ్చు, కానీ అలా ఉంటాయి ప్రాంతీయ పార్టీ. అలా వాళ్ళు మరీ తప్పులు చేస్తే వ్యక్తిగతంగా వ్యవహారం అయితే ఏమన్నా దెబ్బతినొచ్చు. కానీ కొంచెం కేర్ఫుల్